ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ చూసావు కదా, ఎట్లా ఉంది అక్కడ నీకు? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. పర్లేదు. ఇప్పుడు దాకా మీకు హోమ్ మినిస్టర్ మీ నియోజకవర్గంలో ఉంది, ఏంది ఏమన్నా మీకు బాగా ఈ డెవలప్మెంట్ చేసిందని ఏమన్నా అనిపించిందా? డెవలప్ అంటే అందరు బాగానే చేస్తున్నారు. డెవలప్ అయితే పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. పర్లేదు. ఇప్పుడు అందరేమో ఇప్పుడు జగన్ కానీ చంద్రబాబు కానీ, జగన్ ఏమో 175 నాయే అంటున్నాడు, చంద్రబాబు కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తా అంటున్నాడు. మీరేంది మరి ఇక్కడ ఇదే గవర్నమెంట్ ఉంచుదాం అనుకుంటున్నారా, మారుద్దాం అనుకుంటున్నారా? ఇంక ఇదే వస్తుంది, మళ్ళీ ఇదే వచ్చా. ఇదే జగన్ అన్నయ్య వచ్చేస్తాడు మళ్ళీ. బాగా ఇష్టమా జగన్ అంటే? జగన్ అంటే ఇంక అంతే, మామూలే. ఏదంటే ఎవరు వచ్చినా మనం మన కష్టార్థం తీర్చి వాళ్ళు ఎవరు ఉండరు, మనం కష్టపడాలని తప్పదు. ఏంటంటే ఇంకా కష్టపడతామే, అది ఎవరైనా మనం ఇప్పుడు ఆయన వచ్చినా ఏం చేసేది, ఈయన వచ్చినా ఏం చేసేది, ఏంటంటే మన హక్కుగోల్దే మనం వేయవలసిందే ఎవరికైనా. ఇప్పుడు మీ ప్రాంతంలో నీటి సమస్య ఉంది అన్నారు, ఈ 5 సంవత్సరాల్లో దాన్ని ఏమైనా పరిష్కరించడం కానీ దానికి బాగానే చేశాడు. అన్ని కూడా బాగానే ఉన్నాయి, అన్ని బాగానే చేశాడు, బాగానే చేశాడు, ఏం పర్లేదు. సరే, నువ్వెవరో సపోర్ట్ చేస్తావు? నువ్వెవరో సపోర్ట్ చేస్తారు? రేపైనా ఎప్పుడైనా జగన్ అన్నే. జగన్ అన్నే. సరే, ఇంకొక 20 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఇప్పుడు జగన్ ఏమో 175 నాయే అంటున్నాడు, చంద్రబాబు కూడా నేనే గెలుస్తా అంటున్నాడు, ఏంది నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అవన్నీ మనకి వ్యాపారమే. అప్పుడు ఎవడు రేపు రోజు నువ్వు ఓటేయడానికి పోవాలా? వేయాలి, ఎవరు నచ్చితే వాళ్ళకే వేసేస్తాం. అప్పుడు ఎవరు నచ్చారు ఎవరంటే ఏం చెప్తాం, ఇప్పుడు ఏం చెప్పలేం కదా. అప్పుడు కొలిది మనిషి ఎవరి మీద లాగితే వాళ్ళ మీద వేసేస్తారు. సరే, ఇప్పుడు మీకు 2.5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా చేసింది తానేటి వనిత, ఏంది ఏమన్నా డెవలప్మెంట్ చేసిందా ఇక్కడ? మాకేమీ చేయలేదు మరి, మత్స్యకారులకి ఏమీ. సరే, నువ్వు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటావు కదా రోజు జనాల్ని, ఇప్పుడు మీకు మొత్తంగా ఈ గవర్నమెంట్లో బాగా జరిగింది అనిపిస్తుందా, లేదా మారుద్దాం అనిపిస్తుందా? ఎట్లా ఉందా గవర్నమెంట్ అయితే బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏంది ఏమన్నా మంచి జరిగిందా నీకు ఈ గవర్నమెంట్లో? నాకైతే జరిగిందండి. ఏం జరిగింది? నాకు ఇళ్ల కాడికి వచ్చేటడికి చక్కగా పెన్షను ఎప్పుడు మేము పరుగులెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళము, నాకు చక్కగా ఇంటి కట్టుకొచ్చి ఇస్తున్నారు. ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. రేషన్ కట్ట బయటకు వెళ్ళేవాళ్ళం కాదు, ఆ ఇంటికి కూడా వచ్చేస్తుంది. అది మాకు ఎటువంటి బాధ లేదు గవర్నమెంట్లో. జగన్ అన్న చాలా పర్వాలేదు, మాకు చాలా గ్రేట్ అండి. అది అంతే, ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను కూడా. చాలా బాగుంటుందండి అంతే. సరే, మీకు ఇక్కడ హోమ్ మినిస్టర్ కదా, మహిళా హోమ్ మినిస్టర్ ఇక్కడే ఉంది. మేము ఎప్పుడైనా అంటే మీ ప్రాంతాల్లో తిరగటం, మీ సమస్యలు కనుక్కోవటం ఎప్పుడైనా వచ్చిందా? అటువంటి అయితే మాకు ఎప్పుడు రాలేదు, నాకైతే రాలేదు. ఇప్పుడు కూడా నేను అసలు నా దరిదాపులకు అయితే రాలేదు ఇక అసలు. నేనైతే ఇగో కూర్చొని కష్టపడుకోవడం తప్ప నాకంటూ ఎటువంటి సాయం కూడా లేదు నాకు ఇప్పుడు కూడా. ఇంకెప్పుడు ఇలా కూర్చుంటాం, కష్టపడుకోవడం. 100 వచ్చినా 200 వచ్చినా 300 వచ్చినా అవి పెట్టుకొని నా బిడ్డలు పెంచుకోవడానికి వెళ్ళిపోవడం అంతే. మరి ఎవరు కూడా సాయం చేసిన వాళ్ళు లేరు. ఇంకొక 20 రోజుల్లో 30 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం మరి ఈసారి జగనానికే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? మళ్ళీ జగనానికే చేస్తాం అనుకున్నాను. చంద్రబాబు చేస్తే నేను ఇంకా బాగా చేస్తాను రాదు. మాకు వద్దండి, మాకు జగనాన్ని చాలండి. మాకు జగనాన్ని చాలండి. ఎందుకంటే మేము ప్రస్తుతానికి బయటకు వెళ్ళకుండా హాయిగా ప్రతి విషయం కూడా, ప్రతిదీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా మాకు అన్నిటికీ దగ్గరగా వస్తున్నాయి. మాకు మేమైతే ఎక్కడికి వెళ్తాదు వాళ్ళే చేసి అందిస్తున్నారు, మాకు వారంటీలు మాకు అందిస్తున్నారు. ఇదివరకు చాలా బాధపడేవాళ్ళం.